తమకు కంచుకోటలని చెప్పుకునే నాయకులు కనీసం ఆ ప్రాంతాలకు నీటి సౌకర్యం కూడా కల్పించలేకపోయారు. తాత్కాలిక ఏర్పాట్ల ద్వారా ప్రభుత్వం నుంచి నిధులు కాజేసే ప్రయత్నం తప్ప శాశ్వత అభివృద్ధిపై దృష్టి పెట్టడం లేదు. ఎంతమంది నాయకులు వచ్చినా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా సమస్య కనబడుతుంది. ఈ సమస్య వచ్చిందని ఇప్పుడున్న నాయకులు విమర్శిస్తుంటే కడప అభివృద్ధికి పునాదులు వేసింది తామే అంటూ మరో పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. ఇంతకీ కడపకు నీటిని అందించడంలో ఎవరి పాత్ర ఎంత ఉంది, ఎవరి నిర్లక్ష్యం ఎంత ఉంది? ఇదే ఇవాల్టి స్టోరీ. కడప నగరం మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ గా మారి 2 దశాబ్దాలు దాటిపోయింది. నగరంలో సుమారు 4 లక్షల మంది జనాభా నివసిస్తున్నారు. కానీ ఇప్పటికీ కనీస మౌలిక వసతులు కూడా కల్పించలేకపోయారు గత పాలకులు. కడప నగరం కార్పొరేషన్ అయినప్పటి నుంచి పూర్తిగా కాంగ్రెస్, వైసీపీ పాలనలోనే ఉంది. ప్రస్తుతం వైసీపీకి చెందిన సురేష్ బాబు మేయర్ గా ఉన్నారు. అక్కడున్న 50 వార్డుల్లో 49 వార్డులు వైసీపీనే గెలిచింది. కార్పొరేషన్ అయిన తర్వాత 5 ఏళ్ల పాటు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరో 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి సీఎంగా పనిచేశారు. కానీ నగర ప్రజల నీటి అవసరాలు తీర్చడానికి ఒక శాశ్వత పరిష్కారం చేయలేకపోయారని విమర్శలు వస్తున్నాయి. కడప ప్రజల దాహార్తిని తీర్చడం కోసం ప్రభుత్వాలు ప్రయత్నాలు చేశాయి. అయితే వాటిని కార్యరూపంలో తీసుకురావడంలో మాత్రం విఫలమయ్యారు. కొన్నిసార్లు వేసిన ప్రణాళికలు కూడా మార్చడంతో పనులు జరగలేదు. మొదటి నుంచి కడప ప్రజలకు పెన్నా నీటిని అందించే ఏర్పాటు చేశారు. లింగంపల్లి, రాళ్లపల్లి, వాటర్ గండి, బుగ్గవంక నుంచి నీటిని సరఫరా చేస్తున్నారు. వాటి నుంచి సరిపడిన నీరు అందించలేకపోవడంతో కార్పొరేషన్ పరిధిలో కొన్ని బోర్లు వేశారు. అయినప్పటికీ సరిపడినన్ని నీళ్లు అక్కడి ప్రజలకు అందడం లేదు. ఉన్న నీటితోనే విడతల వారీగా 2-3 రోజులకోసారి వదులుతున్నారు అధికారులు. చలికాలంలోనే నీరు అరకొరగా ఉంటే తమ సమస్యలు ఎలా తీరుతాయని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మేమిక్కడ ఇంతకు ముందు గతంలో నీళ్ళ సమస్యతో చాలా ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళము. బైక్స్లో వెళ్ళి ఎక్కడెక్కడి నుంచో వాటర్ తెచ్చుకునే వాళ్ళము. ఈ మధ్య కాలం నుంచి కొంచెం బాగా నీళ్ళు వచ్చి అందరు కొంచెం బాగుంటున్నారు. గతంలో నీళ్లు సరిగ్గా రాక నైట్ టైమ్స్ కూడా ఏ టైం కంటే ఆ టైం వరకు మేలుకొని మరీ తెచ్చుకునే వాళ్ళము. నీళ్లు మటుకు పచ్చంగా వస్తాయి, తెల్లంగా వచ్చి దినమా 4 రోజులకు అట్లా వస్తాయి నీళ్లు. ఇంకా పచ్చంగా వచ్చేటప్పుడు పురుగులు పాడు వస్తుంటాయి. ఆ నీళ్ళు తాగాలంటే మేము ఫిల్టర్ వాటర్ అయితే తెచ్చుకుంటారు. ఇంకా మంచినీళ్ళు తాగాలంటే ఇంకా 4 రోజులకు 5 రోజులకు తెచ్చుకోవాలి. నీళ్లు తెచ్చుకొని మనం తాగాల్సిందే, లేకపోతే బాగలే ఆ నీళ్లు. అక్కడ శాంతినగర్కు అక్కడ పోవాలంటే వాళ్ళు మా కులాలకు వస్తున్నారు కదమ్మా, మీరు మీ కులాలకి ఏం చెప్పి తెచ్చుకోవచ్చు కదా అంటారు. ఇంకా నీళ్ళ సమస్య, రోడ్లు సమస్యలు, మాకు కాలువలు, డ్రైనేజ్ కాలువ నీళ్లు కూడా అవి ఏమన్నా కలుస్తున్నాయేమో కూడా తెలియదు మాకు. వేసినారు గ్యాస్ పైపులు, అప్పటి నుంచి ఈ నీళ్ళు ఇట్లా వస్తున్నాయి ఎక్కువ. నీళ్ళ సమస్య మాకేం బాగలేదు, నీళ్లు రావటం లేదు మాకు. మమ్మల్ని గురించి ఊరు పట్టించుకోలేదు. రోడ్లు చూడండి ఎట్టుండాయో, బురద వాన వచ్చే పడిపోతాండము. ముసలిలో ముతుగా పొలాయి నీళ్ళే సరిగా రావటంలే మాకు. ఎప్పుడో నైట్లో వదులుతాడు, పగులు వదలడు. నైట్ ఎప్పుడు 2 గంటలకు 2:30కు అట్లా వదులుతాడు. దాకా మేలుకోవాలంటే పొద్దున డ్యూటీ పోయి ఇచ్చి మేము చేసుకోవాలి కదా. నిద్రపోయినామంటే వద్ద నీళ్ళులే. అది దినం 3 రోజులకు 1 రోజు వదులుతాడు. ఇప్పుడున్న కార్పొరేషన్ జనాభా అవసరాల కోసం రోజుకు 57.1 MLD వాటర్ అవసరం ఉంది. 50 MLD వాటర్ ని అందిస్తున్నామని కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారు. వారి లెక్కల ప్రకారమే ఇంత కొరత ఉందంటే వాస్తవంలో ఆ కొరత ఇంకా ఎక్కువగా ఉన్నట్టే చెప్పొచ్చు. ఈ లెక్కలన్నీ చూసిన తర్వాత టీడీపీ నేతలు వైసీపీపై విమర్శలు చేస్తున్నారు. ఇన్నేళ్లు కార్పొరేషన్లో అధికారంలో ఉండి కనీసం నీరు కూడా అందించలేకపోయారని ఎమ్మెల్యే మాధవిరెడ్డి వైసీపీ నేతలపై మండిపడ్డారు. అయితే 2014 నుంచి 2019 వరకు కడప ఇన్ఛార్జిగా ఉన్న శ్రీనివాసులు రెడ్డి టీడీపీ ప్రభుత్వంలో ఎన్ని నిధులు తెచ్చారంటూ అటు వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. రోజు కడపకు నీళ్లిస్తున్నటువంటి ఘనత మా కార్పొరేషన్ దక్కుతుందని తెలియజేస్తున్నా. ముఖ్యమంత్రి అయిన వెంటనే కడపకు శాశ్వత నీటి సమస్య తీర్చాలని 750 కోట్ల నిధులను వరల్డ్ బ్యాంకు నుంచి తీసుకుని వస్తే తెలుగుదేశం వారు, కాంగ్రెస్ వారు కుమ్మక్కై ఈ డబ్బును వెనక్కి పంపించినటువంటి ఘనత మీదే కాదా అని అడుగుతున్నాం. పని చేపించాల్సిన ఘనత ఎవరిది, పని చేపించాల్సిన బాధ్యత ఎవరిదని మేము అడుగుతున్నాం. మొదట సోమశీల వెనుక జలాల నుంచి నీటిని అందించాలని భావించారు. దానికోసం ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే 5 కిలోమీటర్లు నది లోపలికి బ్రిడ్జి నిర్మించాల్సి రావడంతో ఖర్చు ఎక్కువ అవుతుందని దానిని పక్కన పెట్టారు. తర్వాత గండికోట నుంచి అయితే ఇప్పటికీ నీళ్లు ఉంటాయని, ఎన్ని కావాలంటే అన్ని తెచ్చుకోవచ్చని ప్లాన్ చేశారు. అయితే అది కూడా విఫలమైంది. సుమారు 90 కిలోమీటర్ల దూరం పైప్ లైన్ వేయాల్సి ఉండడంతో దానిని విరమించుకున్నట్టు తెలుస్తుంది.
ఇక ఇప్పుడు బ్రహ్మం సాగర్ నుంచి నీటిని తీసుకురావడం కోసం టెండర్లు పిలిచారు. ఏడాదికి 1.5 టీఎంసీ నీటిని కడప కార్పొరేషన్ కు తరలిస్తారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం కూడా 40% వరకు నిధులు మంజూరు చేస్తుంది. దీనిని 2 ఏళ్ల క్రితమే పట్టాలు ఎక్కించాల్సి ఉండగా వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అది మొదలు కాలేదు. అసలు సమస్యలు వదిలేసి కార్పొరేషన్లో ఎమ్మెల్యే పైన కూర్చోవడానికి సీటు కావాలంటూ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశాన్ని ఆపేశారు. ఎమ్మెల్యేకు సీటు కేటాయించేదే లేదంటూ వైసీపీ మేయర్ మొండికేశారు. దీంతో వైసీపీకి చెందిన కార్పొరేటర్లను తమ వైపు తిప్పుకోవాలన్న ప్రయత్నంలో 8 మంది వైసీపీ కార్పొరేటర్లను ఎమ్మెల్యే తమ పార్టీలో చేర్చుకున్నారు. అయితే తాము ఏమీ చేయలేదని, తమపై నిందలేసే ఎమ్మెల్యే గెలిచిన 6 నెలల్లో 60,000 కూడా కడప అభివృద్ధికి నిధులు తీసుకురాలేదని ఆరోపిస్తున్నారు. గతం ప్రస్తుతమని రాజకీయ నాయకులు విమర్శలు చేసుకుంటూ పోతే నీళ్ల సమస్య తీరేదెప్పుడు, అభివృద్ధి జరిగేదెప్పుడని ప్రజలు వాపోతున్నారు. విషయం రాజకీయం చేయడం మానేసి ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు.